85 ఎక్కడో ఉన్నాయని పోయి ఆయన జూబ్లీహిల్స్లో మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోతే కూడా మన తెలంగాణ మినిస్టర్లు ఈ విధంగా ఉంటే రేపు తెలంగాణ వస్తే ఇంతేనా ఇక నాకు అర్థం కాదు. దేని గురించి 1000 మంది త్యాగాలు చేశారు? అసలు ఒక దివ్యమైన భవ్యమైన తెలంగాణ గురించి 1000 మంది విద్యార్థులు యువకులు త్యాగం చేస్తే రేపు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ పెళ్లి కొడుకు బాగాలేకుంటే ఎట్లా అని సంబంధం మంచిదే, పిల్లగాని తండ్రి మంచిగున్నాడు, అత్త బాగున్నది, మరదులు బాగున్నారు, అందరు బాగున్నారు, కానీ పిల్లగాడి సంగతి ఏందని రేపు మనం తెలంగాణని ఏలేటువంటి ఏది ఏం కదా లోపల తపన రావాలి. అదేవిధంగా మనం ఇంకోటి కోరేది ఏంటంటే ఇంజనీర్స్ లోపల కూడా ఆ తపన ఉండాలి బాబు. ఇప్పుడు మనకంటే భవ్యమైన తెలంగాణ చేయవలసింది మనం, మీరు కాబోయే ఇంజనీర్స్. కాబట్టి మన తెలంగాణలో మీరు ఏదైనా కానీ ఎలక్ట్రికల్, సివిల్ కానీ, కంప్యూటర్ కానీ ఏదైనా కానీ అది మన తెలంగాణకి ఎంతో ఉపయోగపడుతుంది, మన జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. మేము డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎన్నో ఫేస్ చేసేసి తెలంగాణలో లిఫ్ట్ స్కీములు సక్సెస్ కాకూడదని చెప్పేసి కుతంత్రాలు ఉన్నప్పుడు మేమందరం ఎస్ఎల్బిసిలో ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ లిఫ్ట్ స్కీమ్ ఇన్ హోల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మేము మొదటి నుంచి ఉండి తెలంగాణ ఇంజనీర్స్ కొంతమంది ఉన్నందుకు ఆంధ్ర ఇంజనీర్ల కుట్రలు, ఆంధ్ర బ్యూరోక్రాట్స్ కుట్రలు ఛేదించి దాన్ని సక్సెస్ చేయగలిగినాం. ఈరోజు నల్గొండలో ఈరోజు ద బిగ్గెస్ట్ సింగిల్ స్టేజ్ లిఫ్ట్ 100 meters లిఫ్ట్ 17 megawatts అంటే 25,000 HP. అప్పటి వరకు ఇండియాలో ఉన్నది maximum capacity pump was only 2,500 in Maharashtra. అటువంటిది దాన్ని మేము అక్కడ చేయగలిగినప్పుడు ఈరోజు హైదరాబాద్కు 70% ఆఫ్ వాటర్ వచ్చేది కూడా కృష్ణ నీళ్ళు అంటే ఆ ప్రాజెక్ట్ నుంచే. నల్లగొండకు 3 lakh acres ఇరిగేషన్ వాటర్ అండ్ హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఉన్నటువంటి ఆ స్కీమ్ సక్సెస్ అయినందుకే ఈరోజు ఎన్నో స్కీమ్లు రాగలిగినాయి. తెలంగాణలో ఏంటిది మొత్తము ఇదేమో దీని యొక్క ఎలివేషన్ మీద ఉన్నది, రివర్స్ లో లెవెల్ పోతున్నాయి. 300 to 315లో రివర్స్ ఉన్నాయి, మనం అంతా 400 to 600లో మన ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ తప్పించి ఇంకో మార్గం లేదు. అయితే మొన్న సీఎం గారు రఘు గారు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పారు. సీఎం గారు స్టేట్మెంట్ ఇస్తూ రేపు స్టేట్ డివైడ్ అయినట్టయితే సీమాంధ్ర ఎడారి అవుతుంది, తెలంగాణ అంధకారం అవుతుంది అంటారు. అంధకారం అయితే సమస్య లేదు, మనం దాన్ని ఏ విధంగా ఛేదించవచ్చో మన ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆల్రెడీ క్లియర్ చేయడం జరిగింది. అయితే సీమాంధ్ర ఎడారి కాదు, తెలంగాణ ఒకవేళ స్టేట్ డివైడ్ కాకపోతే ఎడారి అయ్యేది తెలంగాణ. ఎందుకంటే అతనే అదే స్టేట్మెంట్లు ఏమంటాడంటే గోదావరి నుంచి 3000 TMCలు వృధాగా సముద్రంలో కలిశాయి, 3,000 TMC ఆఫ్ వాటర్. అంటే ఎందుకు కలిశాయి? Because you have not constructed a single project after SRSP till it joins the Godavari joins the sea. 620 kilometers లో ఒక ప్రాజెక్ట్ లేదు గోదావరి మీద ఆఫ్టర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. అంటే ప్రాణహిత తర్వాత చిత్రవతి, దాని తర్వాత శబరి, ఇవన్నీ నదులు కలిసినా కూడా నీళ్ళు ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒక ప్రాజెక్ట్ లేని కారణంగానే అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 56 నుంచి మనకు వచ్చింది ఒకటే ఒక ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. అది కూడా విత్ రెడ్యూస్డ్ కెపాసిటీస్. అటువంటి అంటే దీని కారణం ఏంటిది? మీరే కదా మరి 3000 TMCలు పోతేనే ఘనంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు ఒక సీఎంగా చెప్పుకోవడం ఒక సిగ్గుచేటు. 2 సంవత్సరాల నుంచి సీమాంధ్ర ముఖ్యమంత్రులు కదా ఉన్నది. మరి తెలంగాణ కనుక రాకపోతే అట్లనే పోతుంటాయి కదా ఆ నీళ్లు. వాళ్ళకి హాయిగా పోలవరం కట్టుకుంటారు, లేకుంటే ఇంకేదైనా చేసుకుంటారు, ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా వాళ్ళకి నీళ్లు పారుతుంటాయి. మరి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఎట్లా రావాలి ఒక ప్రాజెక్టు కట్టకపోతే? కాబట్టి ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారి అవకాశం ఉంది ఇట్లనే రాష్ట్రం కనుక ఏర్పడకపోతే. అదేవిధంగా దక్షిణ తెలంగాణ ఇప్పుడున్నటువంటి కృష్ణా నదిని మొత్తం దారి దోపిడీ చేసుకుని మీరే తీసుకుపోతుంటారు. ఏది మన బోధిరెడ్డి పాట ద్వారా కానీ మిగతా వాట్ల ద్వారా. ఇప్పుడే మాజీ మంత్రివర్యులు వినోదన్న వారు వచ్చారు స్టేజ్ మీదకి, వారికి ఆహ్వానం. అయితే తెలంగాణ కనుక ఏర్పడకపోయినట్టయితే కృష్ణా నదిలో కూడా మొత్తం దోపిడీకి చేసుకొని పోతున్నారు. కాబట్టి తప్పకుండా అయితే తెలంగాణ ఏర్పడినట్టయితే సీమాంధ్ర ఎడారి ఎట్లా అవుతుందండి? మీ యొక్క దోపిడీ బంద్ అవుతుంది, అంతేగాని ఎడారి కాదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కృష్ణాలో ఉన్నటువంటి మనకు 811 TMCలు లేదా బచావత్ ప్రకారం ఇచ్చారు. ప్రాజెక్టు వైజ్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, డిస్ట్రిబ్యూషన్. మనకు తెలంగాణ వాటాకు వచ్చినటువంటి భూమి మన నీరు ఏదైతే ఉన్నదో
రాయలసీమకు వచ్చేటువంటి నీరు ఏదైతే ఉన్నదో, తర్వాత కోస్టల్ ఆంధ్రకు వచ్చేది నీరు ఏదైతే ఉన్నదో, వీటన్నిటిని మానిటరింగ్ చేయడానికి ఒక బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది. కొత్తగా మనం ఇంకా అలా ఏదో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఏం లేవు. ఏమి నష్టాలు ఉన్నాయంటే అక్రమంగా కట్టుకున్న ప్రాజెక్టులకు నీరు రాకపోవచ్చు. వాళ్ళు చాలా కట్టుకున్నారు అక్రమంగా. వాళ్ళు డిజైన్ డిశ్చార్జీలు కూడా ఒక్కొక్క దానికి వాళ్ళు ఫ్లడ్ వేసాడు ఎక్కువ తక్కువ పెట్టుకొని ఎక్కువ ఇంటేక్ కెపాసిటీస్ పెట్టుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ తెలుగంగ కానీ, వెలిగొండ కానీ, తర్వాత హంద్రి కానీ, హంద్రి నీవా కానీ, గాలేర్ నగర్ కానీ, వీటన్నిటికీ ఫ్లడ్ డేస్ దే హావ్ కన్సిడర్డ్ ఓన్లీ 30 days. In that way, they have designed the intake capacities of all the sluices in that fashion, so that they can fill up all the existing tanks within a span of 30 days. 30 days 45 days ఉన్న దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి 30 days చేశారు జీవో ఇచ్చి. ఎందుకంటే పైన ఆల్మట్టి కట్టుకుంటున్నారు కాబట్టి ఫ్లడ్ డేస్ తగ్గినాయి. కాబట్టి మనం 30 days లోపటిని మన ప్రాజెక్ట్స్ అన్ని కట్టుకోవాలి. వాళ్ళు 230 TMC కెపాసిటీ రిజర్వాయర్స్ ఆల్రెడీ కట్టుకున్నారు రాయలసీమ అండ్ ప్రకాశం, నెల్లూరులో. 30 years నుంచి నడుస్తున్నది ఈ కుట్ర, మనం తెలుసుకోలేదు. ఒక ఖండలేరు రిజర్వాయర్ నెల్లూరులో ఇంత చిన్న రివర్ స్ట్రీమ్ మీద ఒక చిన్న రివర్ మీద కట్టారు, ఒక వాగు మీద కట్టారు. దాని యొక్క టోటల్ కెపాసిటీ ఆఫ్ ఎంత ఉన్నదంటే 3 TMC కంటే ఎక్కువ లేదు. అటువంటి దాని మీద 68 TMC కెపాసిటీ రిజర్వాయర్ ఎట్లా కట్టిన మిగతా 65 TMC ఎక్కడి నుంచి రావాలి? ఆ రిజర్వాయర్ ఓన్లీ కృష్ణా నుంచి రావాలి, అంటే మన యొక్క శ్రీశైలం నుంచి రావాలి. అంటే అక్కడ కట్టుకొని భోషానాలు కట్టుకొని దానికి శ్రీశైలం నుంచి లింక్ తర్వాత చేసుకున్నారు. మొదలు అన్ని అవి కట్టుకున్నారు రిజర్వాయర్స్. దాని తర్వాత మన పోతిరెడ్డిపాడుని వైడెన్ చేసుకున్నారు. పోతిరెడ్డిపాడు వైడెన్ చేసుకున్న టైంలో మన యొక్క తెలంగాణ నాయకుల యొక్క వైఫల్యం అయితే క్లియర్గా అవపడుతున్నది అన్ని పార్టీల వాళ్ళే. ఇంత ఘోరంగా అతను ఫస్ట్ ఒక జీవో తీశాడు 40,000 cusecs. అంటే అప్పటి వరకు ఉన్న జీవో పోతిరెడ్డిపాడుకి పోయేది 11,500 cusecs ఉన్న జీవో ఉండే 11,500. ఇట్ వాజ్ ఇంక్రీజ్ టు 40,000 cusecs. అంటే ఆయన వచ్చిన 3 నెలలకే 2004 ఆగస్టు సెప్టెంబర్లోనే ఇది జరిగింది. దాన్ని క్వశ్చన్ చేస్తే దాన్ని సూపర్ సీడ్ చేస్తూ ఇంకో జీవో వెళ్ళింది వారం రోజులకు 44,000 అని చెప్పేసి. అసలు మనం ఎంత చేయాల్సి ఉండి అసలు అప్పుడే రిజైన్ చేయాల్సి ఉంటే మనం అసలు తెలంగాణ మినిస్టర్లు కానీ తెలంగాణ నాయకులు కానీ అప్పుడు మనం ఆ రోజే చేయాల్సి ఉంటుంది. పోతిరెడ్డిపాడు టోటల్గా కృష్ణా రివర్ని డైవర్ట్ చేసుకోపోయేటువంటి స్కీమ్ ఏ విధంగా హక్కు ఉందో వాళ్ళకు వాళ్ళ యొక్క క్యాచ్మెంట్ ప్రకారం చూస్తే కృష్ణాలో వాళ్ళది 18%, వీఆర్ 68%. మనకు వచ్చే వాటర్ 35%. రాయలసీమకు వాళ్ళకి ఎంతైతే క్యాచ్మెంట్ ఉందో అంత అలొకేషన్ ఉన్నది. సీమాంధ్రులకి మన కోస్టల్ వాళ్ళకి 13% క్యాచ్మెంట్ ఉంటే 65% వాళ్ళకు అలొకేషన్ ఉన్నది. కాబట్టి సీమాంధ్ర ఇప్పుడు కోస్టల్ వాళ్ళు త్యాగం చేయాలి. ఇప్పుడు రాయలసీమకు అధికంగా ఇన్ని రోజుల నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు నీళ్లు, వాళ్ళకు అధికారం లేకున్నా. కాబట్టి వాళ్ళు త్యాగం చేయండి. ఈరోజు మనం తెలంగాణ త్యాగం చేస్తాం. ఇప్పటికే మనది చాలా ఈ 56 సంవత్సరాల నుంచి మనం త్యాగమే చేసినాం. కొన్ని లక్షల కోట్లు విలువైనటువంటి నీటిని మనం త్యాగం చేసినాం. ఆ నీరే కనుక మనకు వచ్చుంటే గోదావరి మీద ప్రాజెక్ట్ అని కట్టుంటే కృష్ణా నీళ్ళు కూడా మనకు 300 TMCలు మనకు వచ్చుంటే కొన్ని లక్షల కోట్లు మనకు పైసల రూపంగా వచ్చాయి. ఇవన్నిటిని త్యాగం చేసినాం. వాళ్ళ దోపిడి మార్చాల్సిందే కానీ ఇంకోటి కాదు. కాబట్టి నేను కోరేది ఒకటే, తెలంగాణ రేపు వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. వాటర్ రిసోర్సెస్ దాంట్లో డివిజన్ అనేది పూచిగా చూపించేసి ముఖ్యమంత్రి 2 ప్రజల మధ్యలో ఒక అఘాతం సృష్టించి భయభ్రాంతులు గురి చేసేటువంటి కుతంత్రంలో భాగమైంది మేము చెప్తున్నా. రేపు మనకు డివిజన్ అయితే మన దగ్గర చక్కగా ఎట్లయితే రఘు గారు చెప్పారు ఎలక్ట్రిసిటీ సంబంధించి బ్లూ ప్రింట్స్ ఎట్లున్నాయో మన ఇరిగేషన్ సంబంధించి అదే విధంగా ఉన్నాయి. మనం చక్కగా చేసుకుంటాం. ఆ రోజు దాశరథి ఏదైతే